కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సండే దగ్గరికి వెళ్ళి లోపల సినిమా చూస్తాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చేసారు, అందరికీ ప్రాబ్లం అవుతుంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా ఓకే పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ సినిమా చూసి సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్య నుంచి బయటకు వెళ్ళాం. బట్ అదే రెస్పాన్సిబిలిటీ దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు అనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక ఇంటి రేవతి గారిని ఎవరు అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్, ఐ లైక్ టు టేక్ సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అండ్ మా సెక్టర్ చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్. ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది, బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్. అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన, ప్రొడ్యూసర్స్ పేరు వచ్చిన, మిగతా ఆర్టిస్ట్ పేరు వచ్చిన, ఎవరి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్. అన్ని సంబంధం లేదు, మీరేదో చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదు అన్నట్టు కూర్చుంటారు, కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్. ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నా కూడా సార్ మీరు అసలు బలి చేశారు సార్, అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైన్. సో ఇట్స్ ప్యూర్లీ హిస్ లవ్ ఫర్ మీ